కార్తీక మహాపురాణము 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినది అంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపారాధనము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. ధర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఔనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను దేశి చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది తీరమున సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరములు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదము పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమునందున్న దేవాలయములో జప తపాదులు అనరించనను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మము ఫలమును ఇయ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని ఆ నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు. ఆజామీలుని కథ. పూర్వకాలమునందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాగంగా పెంచుచు ఆజామీలుడు అని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే పూజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి
అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడుగా కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటలాడుతూ ఫలము కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టునెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షం పొందవచ్చున